చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద చీలి సింగయ్య, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త నలిగి చనిపోయాడు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి, ఆ పార్టీ నేతలకు కూడా నోటీసులు వెళ్ళాయి. ఆ కారు డ్రైవర్ని కూడా రమణారెడ్డిని పిలిచి విచారిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద నలిగి చనిపోలేదు, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఆయన నిజంగా పడి ఉంటే అప్పుడు ఎవరు చూసుండ్రా? అప్పుడు ఎందుకు తెలియలేదు? ఆ రోజే పోలీసు అధికారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేదు, ఒక ప్రైవేటు వాహనం, ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని చీలి సింగయ్యకి గాయాలయ్యాయి, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. ఈ వివరాలు స్వయంగా అదే రోజు పోలీసు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే నలిగి చనిపోయాడని చెప్పి కొత్త వీడియోలు తీసుకొచ్చారు. ఆ వీడియోలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్వాయ్ కింద చనిపోయినట్లుగా, నలుగుతున్నట్లుగా ఒకే వీడియోలో, ఒకే ఫ్రేమ్లో కనిపించలేదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త వీడియోలు క్రియేట్ చేసి బయట సమాజంలోకి వదిలారు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఒక దురుద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మక్కిలి అంటగట్టే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ చేసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి పోలీసులు కూడా కొంత సమాధానం ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కూడా సమాధానం చెప్తా ఉన్నారు. అప్పటికీ ఉన్నటువంటి సమాచారం మేరకు గుర్తు తెలియని వాహనం అనుకున్నాం, కానీ దర్యాప్తు చేసే కొద్దీ, ఇన్వెస్టిగేట్ చేసే కొద్దీ అక్కడ స్పాట్లో దొరికినటువంటి కొన్ని వీడియోలు, సీసీ ఫుటేజీలు, డ్రోన్ కెమెరాతో షూట్ చేసినటువంటి వీడియోలు, ఇవన్నీ మేము 1-2 సార్లు పరిశీలించిన తర్వాత, చెక్ చేసుకున్న తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే, ఆ కాన్వాయ్ కింద చీలి సింగయ్య నలిగిపోయాడన్న విషయం ఆ తర్వాత అయినా వాళ్ళకి తెలిసింది, ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. ఇది ప్రస్తుతం పోలీసులు ఆ సెక్షన్లు కూడా మార్చి కొత్త సెక్షన్లు చేర్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆయన వెహికల్, ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీసులు నల్లపాడు పిఎస్కి తీసుకొచ్చారు. మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా, నాకు పర్యటనలో ప్రజల నుంచి ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం ఆదరిస్తూ ఉన్నారు, ఇది చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వానికి కుళ్ళు, అందుకనే నా మీద ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేస్తూ నా పర్యటనలు అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, అడుగడుగున ఆంక్షలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసులో నన్ను A2గా చేర్చారు, ఈ కేసును కొట్టేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితి విచారణకు రాబోతోంది. హైకోర్టులో ఇంకా పూర్తి స్థాయిలో వాదనలు జరగల, విచారణ జరుగుతుంది. అయితే దీని మీద షర్మిల గారు స్పందించారు. షర్మిల గారు ఏమంటారు అంటే, మీరు పోలీసుల ఆంక్షలు ఉన్నా సరే, పోలీసులు మీరు ఆంక్షలు పెట్టారు, మీకు 100 మందితో వెళ్ళండి, ఎక్స్ట్రా మీకు 3 కాన్వాయిలు ఇస్తాం, మీ కాన్వాయ్ కాకుండా 3 వెహికల్స్కి అనుమతిస్తాం, కొంతమంది మాత్రమే నాయకుల్ని వెంటబట్టుకుని వెళ్ళండి, ఇది చెప్పినప్పటికి కూడా వాటిని తుంగలో తొక్కి వేలాది మంది కార్యకర్తలతో డ్యాన్సులు చేసుకుంటూ, నానా రచ్చ రంబోలా చేసుకుంటూ మీరు రోడ్ల మీద పూర్తిగా ఒక ఛిద్రం చేసే పరిస్థితి, అక్కడ స్థానిక ప్రజానీకానికి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు వెళ్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిబంధనలు తుంగలో తొక్కి పోలీస్ 30 యాక్ట్ అక్కడ అమల్లో ఉంది, దాన్ని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా వెళ్ళటం కరెక్టేనా? ఇంకొకటి, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది క్రియేట్ చేశారు ఈ వీడియో అని చెప్తా ఉన్నారు. దీనికి వైఎస్ షర్మిల గారు గట్టి కౌంటర్ ఇచ్చారండి అన్న జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. మరి వారి హత్య సందర్భంగా జరిగినటువంటి విషయాలు, బయటకు వెల్లడైనటువంటి నిజాలు, సిబిఐ దర్యాప్తులో వచ్చినటువంటి నిజాలు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏమర్థమవుతోంది? వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కో, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సిబిఐ నిర్ధారిస్తోంది. దానికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతో అసలు అవినాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు, అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు, కేవలం అతన్ని ఈ కేసులో ఇరికించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి బృందం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు పెడుతోంది. అసలు ఎక్కువ మాట్లాడితే ఈ హత్య చేసింది, చేయించింది సునీత
అండ్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి అని వారి మీద నిందలు మోపారు. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. సొంత కూతురు, అల్లుడి మీద ఈ హత్య చేశారని చెప్పి అభాండాలు వేశారు. మీరు సొంత బాబాయి విషయంలోనే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సాధారణ కార్యకర్త చీలి సింగయ్య విషయంలో మీరు ఎందుకు అబద్ధాలు చెప్పరు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అబద్ధాలు చెప్పరు అని చెప్పి గ్యారంటీ ఏంటి అని చెప్పి షర్మిల గారు సూటిగా ప్రశ్నించారు. ఏ టెక్నాలజీ అంటారు, ఇంకో టెక్నాలజీ అంటారు. మీరు దీని నుంచి తప్పించుకోవటం కోసం, పూర్తిగా ఈ కేసు నుంచి బయటపడటం కోసం మీరు ఎంతకైనా ముందుకు పోతారు. సొంత బాబాయ్ విషయంలోనే చంపించిన వాళ్ళ విషయాలు కూడా సిబిఐ దర్యాప్తులు తెలిసినప్పటికీ దాన్ని పూర్తిగా కప్పిపుచ్చే విధంగా సునీత గారి మీదే, సొంత కూతురు మీదే మీరు నెట్టేశారు కదా. ఇప్పుడు సాధారణ కార్యకర్త చీలి సింగయ్య విషయంలో ఇంతకంటే ఎక్కువ చేయరని ఏమనుకుంటున్నారు? ప్రజలకు అన్నీ గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా సూటిగా అన్నకే చురకలంటించినటువంటి పరిస్థితి ఉంది. సో అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తీరుని ప్రశ్నిస్తోంది వైఎస్ షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కోసం, తన అధికారం కోసం, తన రాజకీయం కోసం, తన స్వార్థం కోసం అయిన వాళ్ళను కూడా పూర్తిగా దూరం పెట్టేసి, ఇంకా అవసరమైతే వాళ్ళ మీద నీలాపనిందలు వేసేసి, వాళ్ళని బద్నాం చేసేసి తన స్వార్థమే తను చూసుకుంటాడు. తనకు అధికారమే కావాలి, తనకు డబ్బే ముఖ్యం. ఇది సొంత చెల్లెలు షర్మిల గారు సూటిగా ప్రశ్నిస్తున్నది. కాబట్టి మీరు ఎన్ని కోర్టుల చుట్టూ తిరిగినా ఆఖరికి ధర్మమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది, నిజాయితీగా ఉన్నవాళ్లే విజయం సాధిస్తారు అని షర్మిల గారు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా చూడాలి. హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరి కోర్టు విచారణకు సహకరించండి, ఈ కేసులో మీరు ఏటూగా ఉన్నారు, మీ వెహికల్ కిందే ఆ కార్యకర్త నలిగి చనిపోయాడని చెప్పి పోలీసులు ఆధారాలు సమర్పించారు, మీరు విచారణకు సహకరించండి అంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇప్పటికే డ్రైవర్ వచ్చాడు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది కోర్టుని అప్రోచ్ అయ్యారు. మరి వాళ్ళు కూడా పోలీసులకు సహకరించండి అని చెప్పి హైకోర్టు చెప్తే ఇక తప్పక పోలీసుల ముందుకు రావాల్సి ఉంది. లేదు అంటే కనుక ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని ఈ పిటిషన్ను కొట్టేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపశమనం లభిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలిసే ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు అనుకుంటున్నారా? లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగానే కుట్రపూరితంగా వ్యవహరించాయని భావిస్తున్నారా? ఏ టెక్నాలజీ జోడించి చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే చనిపోయాడని చెప్పి ఇది ఒక క్రియేట్ చేశారు అని ఏమని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. షర్మిల గారి కామెంట్స్కి సంబంధించి మీ స్పందన తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.